మన బాడీలో వైటమిన్ డి అనేది కరెక్ట్గా లేకుంటే మనం ఎంత కాల్షియం తీసుకుంటే కూడా అంత యూజ్ ఉండదండి. ఓకే. ఎందుకంటే మన బాడీలో తీసుకునేదంతా అబ్జర్వ్ అవ్వట్లేదు, మన మోషన్లో వెళ్ళిపోతుంది, అంటే మన ఫీసిస్లో వెళ్ళిపోతుంది అది. సో అందుకోసమే ఎప్పుడం కానీ ఇప్పుడు వైటమిన్ డి అనేది అంత ఇంపార్టెంట్ మనకి. ఓకే. సో అందుకు నేను ఎప్పుడు అందరు పేషెంట్స్కి ఒకటే చెప్తాను, ఈ వైటమిన్ డి అనేది సార్ చాలామంది చాలా క్వశ్చన్స్ చేస్తుంటారు. సార్ ఈ వైటమిన్ డి అనేది ప్రతి ఒక్కరు హాస్పిటల్ వెళ్తే రాస్తారు, ప్రతి ఒక్కరు టెస్ట్ చేస్తారు. ఈ ఆర్థోపెడిషియన్ నుంచి నుంచి జనరల్ మెడిసిన్ కానీ గ్యాస్ట్రెంటర్ ఎవరైనా కానీ వైటమిన్ డి అనేది చెక్ చేస్తూనే ఉంటారు, ఎందుకు అని. సో నేను ఎప్పుడో ఒక పేషెంట్ ఒకే మాట చెప్తాను, ఇప్పుడు వైటమిన్ డి అనేది ఒక మ్యాజిక్ పిల్ అయిపోయింది అది. ఎందుకంటే ఈ వైటమిన్ డి అనేది ఒక ఆర్థోపెడిక్స్ లోటే కాదు, ఒక బోన్స్ దీనికని కాదు. వైటమిన్ డి అనేది కొంతమంది గుండెకి మంచిదంటారు, కిడ్నీలకు మంచిదంటారు, కొంతమంది ఏంటంటారు క్యాన్సర్స్ రావు ఈ వైటమిన్ డి నుంచి అంటారు. సో వైటమిన్ డి ఈజ్ కన్సిడర్డ్ లైక్ ఎ మ్యాజిక్ పిల్. ఓకే.